కానీ అవినీతి ఆరోపణకు సంబంధించి మీరు చేస్తున్నారు అంటే మిషన్ భగీరథ కానివ్వండి, లేకపోతే తర్వాత వాటర్ గ్రిడ్ ఇటువంటిలో. కానీ అవినీతి ఆరోపణల విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి కాదంటారా? ఇప్పుడు ఏంటంటే నేను చెప్పే సబ్జెక్ట్ వేరు, వీరేం చేస్తూ ఉన్నారంటే వీళ్ళ లోపాలను వీళ్ళు ఏం చేస్తారు, ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తారు. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి దీన్ని మొత్తం ప్రక్షాళన చేసేస్తాను, సుందర వనం చేస్తానని చెప్పాడు. సెక్రటరియట్కి వెళ్తారు, దీనంతా పడేసేసి నేను ఇంకొకటి చేస్తాను అంట. ప్రతి వారానికి ఒక సబ్జెక్టు, ప్రతి నెలకు ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి దాని మీద ప్రతిపక్షాలను డైవర్ట్ చేసి ప్రజల యొక్క మైండ్ సెట్తోని ఈ ప్రభుత్వం నడుస్తూ చాలా అభివృద్ధి చేసినట్టు ఫీల్డ్లో లేకున్నా కానీ మీరు చేసే పోరాటాలు ఒక నిమిషం ఫీల్డ్లో లేకున్నా కానీ దాన్ని ఏదో చేసేసారు. డబుల్ బెడ్రూమ్ ఉంది, దసరా నాడు డిక్లేర్ అవుతాయి 2 లక్షల ఇల్లు. దానికి అసలు యాక్షన్ ప్లాన్ ఉండదు, దానికి అలొకేషన్ ఆఫ్ బడ్జెట్ ఉండదు, దానికి ప్రాపర్ వే ఉండదు. ఒక్కటి మీరు అంటున్నారు, ఇక్కడ మీడియాను కూడా కంట్రోల్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మీడియాను కంట్రోల్ చేస్తున్నారు. ఎస్, వాళ్ళని భయపట్టించేశారు. వాళ్ళని అన్ని విధాలు కూడా ఎన్ని రంగాలు ఉన్నాయో ఇది పెత్తందారులు చేసేటటువంటి అంటే ఒక ఊరిలో టోటల్ ఆల్మోస్ట్ అందరూ కూడా భయపడే పరిస్థితి. పాపం వాళ్ళు భయపడుతున్నారని నేను అనుకోను, కాకపోతే అవకాశాన్ని బట్టి వాళ్ళకు కూడా డైలీ అఫైర్స్ ఉంటే అవన్నీ కూడా చూసి కొంతమంది ఒకటిద్దరిని టార్గెట్ చేసి వాళ్ళని చూపించి మిగతా వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేశారనే భావం అందరిలో కలుగుతూ ఉంది. వాళ్ళను అన్ని విధాలు కూడా భయభ్రాంతులను చేసేసి తన యొక్క యాంటీ న్యూస్ కూడా రాకుండా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం. అంటే మీరు ఒక స్వీపింగ్ రిమార్క్ చేస్తున్నారు, ఇది మొత్తం అంటే మీడియాను మొత్తం కంట్రోల్ చేస్తున్నారండి. కానీ మీకు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ లాంటి పత్రికలు కూడా ఛానల్ కూడా మేము ఈ ఫైట్ కొనసాగిస్తాం, ఈ నియంతృత్వాన్ని ఎదుర్కొంటామని చెప్పారు కదా వాళ్ళు. అంటే నేను అలా డీప్గా పర్టికులర్ పత్రికను లేకుంటే ఒక ఛానల్ అని మనం అంటే బై అండ్ లార్జ్ అంటారా? బై అండ్ లార్జ్ ఎవ్రీబడి నోస్. అంటే ఇది ఒక తెలంగాణకే పరిమితమా, దేశవ్యాప్తంగా ఉందా? ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినటువంటి మనం చూసాం, TV9 విషయం తీసుకోండి, తర్వాత కొన్ని ఛానల్స్ విషయం తీసుకోండి, కంట్రోల్ చేసినట్టు. అంటే ఇవాళ మీకు అధికార ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎన్డీటీవీ హిందీ ఛానల్ని ఒకరోజు నిషేధం ప్రకటించారు. అంటే దేశవ్యాప్తంగా ఒక అసహనం మీడియా మీద వస్తుందని అంటారు. దేశవ్యాప్తంగా నేను అనుకోను, కానీ తెలంగాణలో మాత్రం ఆ అసహనం కానీ ఆ భయభ్రాంతులను చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఒక పౌరుడిగా చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది, నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారిని మెచ్చుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తెలంగాణ సాధించటంలో అంటే మీరు ఇండివిజువల్గానా పార్టీ పరంగానా? బేసిస్ ఇండివిజువల్ పాలసీ కాదు, అతను సాధించడంలో తెలంగాణ సాధించడం ముందంజ ఉన్నాడు, అతను చరిత్రలో నిలిచిపోతాడని చెప్పినటువంటి సందర్భం మీరైనా చెప్తారు, నేనైనా చెప్తా, మామూలు పార్టీకి అతీతంగా ఉన్న వాళ్ళు చెప్తారు, పార్టీలో ఉన్న వాళ్ళని కూడా కొన్ని నిజాలను మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంతవరకు ఇట్స్ ఓకే. రాని విషయాన్ని ఏదో సాధించుకొచ్చాడు కాబట్టి అందరం కూడా అతన్ని రెస్పెక్ట్ చేయటం, హిస్టరీలో నిలబడిపో, అది వేరు. మేమందరం కూడా ఏమనుకున్నాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, నీళ్ళు ఒక కాళ్ళు అడ్డం పెడితే నీళ్ళు ఇచ్చేస్తాడు, ఇంకెన్నో సందర్భాలు ఒక ఎస్సీ ముఖ్యమంత్రిని తీసుకొస్తానన్నారు. ఇవన్నీ కూడా మర్చిపోయాం మేము. ఇవన్నీ మర్చిపోయి అయ్యా మీరు అభివృద్ధి చేయండి. ప్రతి వాళ్ళు కూడా ఆశపడి తెలంగాణ ఉద్యమంలో కుల సంఘాలు కానీ ఉద్యమకారులు కానీ అందరూ కూడా పార్టిసిపేషన్ చేసి తెలంగాణ సాధించిన తర్వాత కేవలం గుత్తాధిపత్యంగా రాజకీయం నడుస్తుండడం అనేది కూడా అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. మీరు దాన్ని కూడా షేర్ చేయండి అనేది మేము చాలాసార్లు డిమాండ్ చేస్తాం. ఇంకోటి, సామాజిక న్యాయం అనేది తెలంగాణలో కోల్పోతూ ఉన్నాం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సామాజిక న్యాయం అనే అంశంతో ముందుకొచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థను తెలంగాణలో చేసిన తర్వాత బీసీలు ఎస్సీలు ఓటు విలువేంది, రాజకీయం విలువేంది, వాళ్ళకు కూడా ఎంతోమంది మంత్రులు, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి వ్యవస్థలో అసలు మేము
ఓట్లు వేసేవాళ్ళం, అధికారం వేరే వాళ్ళది అనే ఫీలింగ్ నుంచి మాకు కూడా అధికారం ఎందుకు రాదని ఒక మామూలు ఎస్సీ గుడిసెలో ఉండేటటువంటి వాళ్ళు కానీ బీసీలు కానీ అందరూ కూడా రాజ్యాధికారం ఒప్పజెప్పినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. మళ్ళీ మొదటికి వస్తుంది ఈ రాజకీయ వ్యవస్థ అనేది మాకు నాహం. అంటే చంద్రబాబు గారు చేయలేదంటారా? ఏమంటారు? ఇది బీసీలకి సముచితమైనటువంటి ప్రాధాన్యత తెలంగాణ కంటిన్యూ అయింది. మా రాజకీయ పార్టీలో ఏ నాయకుడు వచ్చినా దాని ఒక ఫార్మాట్. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు గారు ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు ఇంకా బాగా చేశాడు. ఎన్టీ రామారావు ఏదైతే మాండలిక వ్యవస్థ తీసుకోండి, లేకపోతే ఈ సామాజిక న్యాయం కోణం నుంచి అది పార్టీ యొక్క బ్రాండ్గా మారిపోయింది. ఎవరు వచ్చినా చేయాల్సిందే. బట్ చంద్రబాబు నాయుడు ఇంకా పనిముట్లు ఇవ్వటం కానీ, కుల వృత్తులకు పనిముట్లు ఇవ్వటం కానీ చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోయి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తులు. 100% బీసీలను ఒక హోంమంత్రి చేయటం, బీసీలను స్పీకర్ చేయటం, అంటే ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చినటువంటి వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ముందంజలో ఉన్నారు. ఒక దశలో రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరమైతే కాంగ్రెస్తో కూడా మేము కలిసి పోరాడతామనేటువంటి మాట ఒకటి చెప్పారు. ఇటీవల చూస్తే సిపిఎం చేసినటువంటి మహాధర్నాలో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే ఆంధ్రాలో వచ్చేటప్పటికి సిపిఎం టూత్ అండ్ నెయిల్ తెలుగుదేశం విధానాలని అపోజ్ చేస్తుంది. బట్ ఇక్కడ మాత్రం కలుస్తున్నారు. ఇటువంటి వైరుధ్యాల వల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోయే అవకాశం లేదంటారా ఇక్కడ? అంటే ఒక స్పష్టత లేకుండా స్టాండ్లో. అంటే స్పష్టత లేకుండా ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నా కానీ అది నష్టపోద్ది.